వెల్కమ్ టు ప్రభా కిచెన్. నేను మీ ప్రభా. ఇక్కడ నేను తోటకూర గోంగూర పుల్లగూర చేస్తున్నానండి. తోటకూరను అయితే శుభ్రంగా కడుక్కోవాలి. ముందైతే ఒలుసుకున్నాను. తోటకూరని గోంగూరని ఒలుసుకొని శుభ్రంగా 4-5 సార్లు అయితే కడుక్కోవాలి. ఎందుకంటే దానిలో రాళ్ళు ఉంటాయి, మట్టి ఉంటుంది. అందుకోసం మంచి ఆకుకూరలు అయితే శుభ్రంగా 4-5 సార్లు అయితే కడుక్కోవాలి. కడుక్కొని ఆకుకూరనంతా శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఆకుకూరలు కదా, చాలా జాగ్రత్తగా చూసుకొని, పురుగులు కూడా ఉంటాయి కదా చూసుకొని, అందుకే చాలా జాగ్రత్తగా ఇట్లా చేతితో కొంచెం రబ్ చేస్తూ ఆకునైతే శుభ్రంగా నీట్గా జాడించుకోవాలండి. జాడించి తీసుకోవాలి ఆకుకూరలు. ఇక్కడైతే నేను కడుగుతుంటే వస్తుందండి అసలు మట్టి అలా ఉంది ఆకులో. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పీగుతారు కదా, అంతా ఇసుక అవంతా ఉంటాయి కదా, అవి మనం శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలన్నట్టు. తీసుకుంటే మనకి మట్టి గిట్టి ఏం తగలకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. కొంతమంది అయితే ఎక్కువ కడగరు, ఆకుకూరలు కడగొద్దని. కానీ 4-5 సార్లు అయితే నేనైతే 4-5 సార్లు అయితే కడుగుతానండి ఆకుకూరని. బాగా కడుక్కొని ఆకు అందులో మట్టి కనిపించొద్దు, రాళ్ళు అందాక నేను కడుగుతూనే ఉంటాను ఆకుని. ఇప్పుడైతే శుభ్రంగా ఆకుని కడిగేసుకొని ఒక వడగిన్నె తీసుకొని వడగిన్నెలో అయితే వడకట్టుకోవాలి. ఆ నీళ్ళన్నీ పోతాయి. వడగిన్నెలో వడకట్టుకున్నామంటే శుభ్రంగా నీళ్ళన్నీ వడుస్తాయి అన్నట్టు. ఇప్పుడైతే ఆకుకూర కడుక్కోవడం అయితే అయిపోయింది. ఆ వడగిన్నెలో కొద్దిసేపు పెట్టేసామంటే ఆ నీళ్ళన్నీ కారిపోతాయి. మనము మీద ప్రాసెస్ చూద్దాము. పచ్చిమిర్చి, టమాటాలు అవన్నీ కట్ చేసుకునే లోపు నీళ్ళన్నీ అయితే ఈ వడగిన్నెలో వడారుతాయి అన్నట్టు. ఈలోపు మనమైతే పచ్చిమిర్చి, టమాటాలు తీసుకోవాలండి. పచ్చిమిర్చి కొన్ని తీసుకొని, టమాటా అయితే ఒక్క టమాటా సరిపోతుంది ఇందులో. నేనైతే కొన్ని పచ్చిమిర్చి, ఒక టమాటా అయితే తీసుకున్నాను. అవి కూడా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని కట్ చేసుకుందాము. కొన్ని నీళ్ళు తీసుకొని శుభ్రంగా మళ్ళీ వాటిని బాగా కడుక్కోవాలి. పచ్చిమిర్చి, టమాటాలు అయితే కడుగుతున్నాను. కడిగి మనము ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటాలని కట్ చేసుకుందాము. పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ మెదుపుకోవాలి కదా, అందుకోసం అని చెప్పి చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి. ఇక్కడ పచ్చిమిర్చి కానీ టమాటాలు కానీ ఏదైనా సరే నాకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడం అలవాటు. నేను చిన్నగానే కట్ చేసుకుంటాను. పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అట్లనే టమాటాను కూడా, ఒక టమాటా తీసుకున్నాను కదా, ఆ టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. సరే కదా, ఇంత ముక్కలు అయితే మనకి సరిపోతాయి అన్నట్టు. ఒక టమాటాని తీసుకొని టమాటా అయితే కట్ చేసుకోవాలి. టమాటాకి బుడుసు ఉంటుంది కదా, అది మాత్రం తీయాలండి. అదైతే తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాని కూడా కట్ చేసుకుందాము కదా. ఇప్పుడు ఒక గిన్నెని అయితే తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ముందుగా పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు ముందుగా వేసుకోవాలి. ముందుగా అయితే ఆకుకూర అయితే పెట్టొద్దు. ఎందుకంటే టమాటాలో మనకు కొంచెం నీరు ఉంటుంది కాబట్టి ముందుగా మనము టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే ఆ గిన్నెలో వేసేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసి మనం ముందుగా కడిగి ఉంచుకున్న ఆకుకూరను కూడా ఈ ముక్కలు వేసాక, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసాక తోటకూరను అయితే వేసుకోవాలి. మనం ముందుగా కడిగి ఉంచుకున్నాం కదా తోటకూర, ఆ తోటకూర అంతా ఈ గిన్నెలో పెట్టేసుకోవాలి. తోటకూర అంతా పెట్టుకున్నాక కొంచెం అంతా చింతపండు వేసుకోవాలి. చింతపండుని శుభ్రంగా కడుక్కొని కొంచెమే వేసుకోవాలండి. చింతపండు ఎక్కువ వేసుకోవద్దు. కొంచెమే చింతపండు వేసుకొని 1/2 టీ స్పూను పసుపు అయితే వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, అర స్పూను కారము. పచ్చిమిర్చి వేసాంలే కానీ కొంచెం కారం కూడా వేస్తే బాగుంటుంది. దొడ్డుప్పు వేసుకోవాలి. దొడ్డుప్పు వేస్తే చాలా బాగుంటుంది. ఒక చిన్న గ్లాసు అయితే వాటర్ అయితే వేసాను. వేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలండి మనము. ఇది మెత్తగా ఉడకాలి. స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టాను. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ ఉడికేలోపు నేను కొన్ని గిన్నెలు ఉండే ఇట్లా టిఫిన్ చేసిన ఉల్లిగడ్డ ఒకటి పోపు కోసం అని చెప్పేసి ఉంచాను. అది ఉల్లిగడ్డ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి.
ఉల్లిగడ్డ పక్కన పెట్టుకొని మిగతా కొన్ని గిన్నెలు ఉండే ఉదయం టిఫిన్ చేసిన గిన్నెలు అవన్నీ ఉండే. మనం కిచెన్లో ఒకటే పని కాదు కదా, ఒకటే పని చేసుకుంటూ ఉండం కదా, అన్నీ చేసి ఇది ఉడికేలోపు నేను మిగతా పనులు కూడా చేసుకుంటా అన్నట్టు. టిఫిన్ చేసిన టీ తాగిన గిన్నెలు అవన్నీ ఉంటే కడుగుదామని చెప్పేసి వాటన్నిటిని కడుగుదామని కడుగుతాను. ఇక ఉల్లిగడ్డలు కట్ చేయడం అయిపోయింది కదా, ఆ గిన్నెలన్నీ కడిగేసుకుంటే అయిపోతుంది. కానీ ఇది ఉడికేలోపు ఇక గిన్నెలు కడుగుతున్నాను. గిన్నెలన్నీ కడిగేసుకుంటే పని అయిపోతుంది కదా అని చెప్పేసి గిన్నెలు కూడా కడుగుతున్నాను. ఇక్కడ మన ఆడవాళ్ళకైతే దేవుడు 5-6 చేతులు ఇవ్వాలండి. ఎందుకంటే మనకి 2 చేతులు ఇచ్చాడు కానీ 5-6 చేతులు ఇచ్చి ఉండాల్సింది అనిపిస్తుంది నాకైతే మాత్రం. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే అన్ని పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ చేసుకోవడానికి గబగబా చేసుకోవాలంటే 5-6 చేతులు ఇస్తే బాగుండు దేవుడు అనిపిస్తుంది నాకైతే. ఈలోపు గిన్నెలు కడగడం అయిపోయింది, ఉడికిందేమో చూద్దామని చెప్పేసి చూస్తున్నాను. ఒకసారి కలుపుకోవాలి కదా, కలుపుకోవాలి, మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. తోటకూర తొందరగానే ఉడికిద్ది కదా, గోంగూర తోటకూర. ఒకసారి బాగా కలుపుకొని ఉడికిందో లేదో చూసుకోవాలి. మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నా కదా, కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను. ఇంకా కొంచెం ఉడకాలండి, అందుకే మూత పెట్టేశాను. ఇక ఈలోపు ఇంకొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, అవి కూడా కడిగిద్దామని చెప్పేసి ఇక మళ్ళీ గిన్నెలు అయితే కడగడం స్టార్ట్ చేశాను అన్నట్టు. మనకి వంట కంప్లీట్ అయ్యేలోపు మనకి మిగతా పనులన్నీ కూడా అయిపోతాయండి. తొందరగా కిచెన్లోంచి బయటపడవచ్చు అనిపిస్తుంది నాకు. అందుకోసమే ఒకటే పని దగ్గర ఉండకుండా మిగతా పనులన్నీ చేసుకుందాం అని చెప్పేసి ఇక ఒక పక్క అన్నీ పెట్టేసుకొని వంట చేసుకుంటూ ఇక మిగతా పనులన్నీ చేసుకుంటాను. నేనైతే ఒకటే పని దగ్గర అయితే ఉండను అన్నట్టు. మనం ఒకటే పని చేసుకుంటూ ఉన్నామంటే అస్సలు పనే అవ్వదు. మనము అందుకే అన్నీ చేసుకుంటూ ఈ లోపు నేనైతే గిన్నెలు కడుగుతాను, ఇల్లు ఊడుస్తాను, ఇవి అన్నీ చేసేసుకుంటానండి. ఈ వంట ఇవన్నీ అయిపోయేలోపు టిఫిన్ అయ్యాక ఉదయాన్నే మొత్తం ఇవన్నీ చేసేసుకుంటూ ఉంటాను నేను. ఏదో ఒకటి అసలు ఖాళీగా అయితే స్టవ్ దగ్గర అయితే ఉండను, కిచెన్లోనే. మిగతా పనులు కూడా అవుతాయి కదా మనకి, ఒకటే పని చూసుకోకుండా అని చెప్పేసి అన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. మనకి పనులన్నీ అయిపోయేలోపు మనకి వంట పని కూడా కంప్లీట్ అయ్యిద్ది. ఇక్కడ గిన్నెలు అయితే నాకు ఎన్ని గిన్నెలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ కడుగుతూ ఉన్నాను. మొత్తం చాలా ఉన్నాయి అన్నట్టు గిన్నెలు. చూసారు కదా, కడుగుతుంటే వస్తూనే ఉన్నాయి. నేనైతే ఇలా చేసుకుంటూ ఉంటానండి పని. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో అయితే తెలపండి నాకు. నాలాగే అందరూ ఉంటారా లేదు నేనే అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. నాలాగే అందరూ ఇట్లానే చేసుకుంటారా లేదో ఒకే పని చేసుకుంటూ ఉంటారా కామెంట్స్లో అయితే నాకు తెలపండి. నాకైతే మధ్యలో టీ తాగాలనిపించినా కానీ టీ కూడా తాగుతానండి నేను పెట్టేసుకొని. ఇలా ఉంటుంది నా పని అయితే. చూసారా ఎలా ఉందో, ఇలా ఉంటుంది రోజు నా కిచెన్లో నా పని. అంత హడావుడి ఉదయాన్నే ఉదయం లేచి టీ కాడి నుంచి మొదలైందంటే ఎన్ని పనులు చూసారా, చాలా పనులు ఉంటాయి కదా. నా మాటలు మీకు సోదిలాగా అనిపిస్తున్నాయో ఎలా అనిపిస్తున్నాయో కామెంట్స్ అయితే తెలపండి. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది ఎలా ఏంటనేది. మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఇలా చెప్పాలా వద్దనేది కూడా తగ్గించుకుంటాను అన్నట్టు. కామెంట్స్లో అయితే తప్పకుండా తెలపండి నాకు. మీతో అందరితో ఇలా షేర్ చేసుకుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు. అందుకోసమే అన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీరంతా నా ఫ్రెండ్స్ కదా. మీతో ఇలా చెప్పుకుంటే నాకైతే చాలా సంతోషం అనిపిస్తుందండి. అందుకోసం అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా నాతోటి ఏమన్నా ఉంటే ఇలా ఉంది అలా ఉంది అని చెప్పండి. ఏదన్నా ఉంటే నేను కూడా తెలుసుకుంటా కదా. అట్లే బియ్యం కూడా కడుగుతున్నానండి. పక్కన బియ్యం కూడా కడిగి పెట్టేసుకుంటే రైస్ కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి బియ్యం కూడా కడుగుతున్నాను. బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నామంటే మనకు రైస్ కూడా అవుతుంది. ఈలోపు ఈ ఉడికితే ఈ పోపు పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి బియ్యం కూడా కడుక్కుంటున్నాను. నానబెట్టుకుంటాను నేను. బియ్యం అయితే కడిగి నానబెట్టుకుంటాను, వెంటనే అయితే పెట్టాను అనమాట. కొంచెం నానినాక తర్వాత అయితే పెట్టుకుంటాను రైసు. ఈలోపు మనకి మా బ్రూను అరుస్తున్నాడు, అందుకే చూస్తున్నాను.
మనకైతే తోటకూర అయితే ఉడికిపోయిందండి, గోంగూర తోటకూర. ఈ స్టవ్ బంద్ చేసి వెనుపుకోవడమే. ఉడికింది, అట్లా నీరంతా పోవాలి, మరి బాగా కాదు, నీరు పోయింది, చాలా వరకు అయితే పోయింది అన్నట్టు. చూసారా? పోయాక మనం ఇప్పుడు వెనుపుకోవాలి, పప్పు గుత్తి తీసుకొని ఎనుపుకోవాలి, మొత్తం మెత్తగా ఎనుపుకోవాలన్నట్టు. వెనుపుకొని స్టవ్ వెలిగించి బాండీ గిన్నె అయితే పెట్టాను. బాండీ గిన్నె పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను 1.5 గంట ఆయిల్ అయితే వేసాను అనమాట. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, జీలకర్ర కూడా వేసాను, వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి ఒకటి వేసుకున్నాను. ఎండుమిర్చి దీనిలో అయితే ఎండుమిర్చి కంపల్సరీ వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకొని ఈ ఉల్లిగడ్డలు బాగా వేగేదాకా మనం వేపుకోవాలన్నట్టు. ఉల్లిగడ్డలు కలర్ మారాలి, బ్రౌన్ కలర్ రావాలి, అందాక వేపుకోవాలి. నాకు ఇట్లా తోటకూరలో వీటిలో ఇట్లా ఉల్లిగడ్డలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం అన్నట్టు. రైస్ అవుతుంది, చూసారు కదా, రైస్ అవుతుంది పక్కన. ఈలోపు ఉల్లిగడ్డలు కూడా వేగుతాయి కదా. ఉల్లిగడ్డలు అయితే వేగిపోయినాయి. కొంచెం అంత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిగడ్డలు వేగుతాయి మనకి. ఫస్ట్ వేయాలి, మర్చిపోయి నేను, తర్వాత వేసాను. మనం ఉల్లిగడ్డలు వేగేటప్పుడు వేసామనుకోండి, మనకి తొందరగా ఉల్లిగడ్డలు అయితే వేగుతాయి అన్నట్టు. కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకోవాలి, ఫ్రెష్గా ఉంది కరివేపాకు, చూసారా? కరివేపాకు అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మంచి వాసన వస్తుంది అండి, అసలు పోపు చాలా మంచి వాసన వస్తుంది కదా. రైస్ అయితే దగ్గర పడింది. ఒక్కసారి కలిపేసుకొని సిమ్లో అయితే పెట్టేస్తున్నాను. మనకి ఈ అయిపోయేలోపు మనకి రైస్ కూడా అయిపోతుంది అన్నట్టు. మనం ఇది పోపు పెట్టుకునే లోపు రైస్ కూడా అయిపోద్ది మనకి. చూసారా ఎన్ని పనులు అయినాయో మనకి. ఉల్లిగడ్డలు అయితే వేగినాయి. ఇలా వేగాలి మనకి ఉల్లిగడ్డలు. ఈ ఉల్లిగడ్డలు వేగాక ఇప్పుడు మనము ముందుగా ఉడికించుకున్న తోటకూర గోంగూరని ఇందులో వేసి కలుపుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసేసుకోవచ్చు తోటకూర గోంగూర, కానీ చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి.